లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ఈ నూతన సంవత్సరంలో కలుసుకొని మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన మరో మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. మీ అందరికీ కూడా నూతన సంవత్సరపు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరం మీ జీవితాల్లో సంతోషాన్ని, సమాధానాన్ని, మీరు దేన్నైతే ఆశిస్తున్నారో వాటిని పొందుకొని మంచి ఆరోగ్యంతో, కుటుంబంలో పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని దేవుడు, అదేవిధంగా మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేయాలని దేవుని ప్రార్థిస్తూ మీ అందరికీ ఈ యొక్క నూతన సంవత్సరపు శుభాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మన వాక్య ధ్యానాంశంలోకి వెళ్ళే ముందు నూతన సంవత్సరం యొక్క శుభాలను గురించి తెలుసుకోవడానికి మనం ఒక చిన్న కవిత నేను చదువుతాను. ఆ తర్వాత మనం వాక్యంలోనికి వెళ్తాం. నవ వసంతోత్సవ శుభ సుమాంజలి అని పేరు పెట్టాను నేను. ఈ నూతన సంవత్సరంలోకి అడుగుడుతున్న మనందరం కూడా ఏం చేయాలి అంటే కనుక, ఓ మనసా వినవే అనవే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము మనల్ని నడిపించును. గడిచిన కాలానికి గమ్యం నీవై, మమ్మను నడిపిన త్రిత్వైక దేవాది దేవా, నీ కంటి పాపగా మమ్ము గాచిన ప్రియ తండ్రి శ్రీ యేసుస్వామి, కాల ప్రవాహానికి ఎదిరీది ఆడి ఓడిన నన్ను విజయపదంలో నాతో అడుగులు వేసి మానసిక స్థైర్యాన్ని, శక్తిని ప్రసాదించిన నా ప్రభు, అనంత ప్రేమ మధురిమలతో పరిశుద్ధాత్ముడు నన్ను అక్కున చేర్చ ప్రజ్వరిల్లగా ప్రణమిల్లెదన్ నీ పాద సన్నిధిలో. నా ఊపిరి నాలో ఉన్నంత వరకు నీ దాననై మనసు తీరా స్తుతించెదను. ఆరాధించిన నా ఆరాధన ఏ పాటిది. పాపశాప భారంతో కురింగిన నన్ను నీ పవిత్ర పరిశుద్ధ రక్తంతో స్వేచ్ఛా స్వతంత్ర విహంగినిగా చేసిన నీ అపారమైన దయకు మరో నూతన వసంతంలో అడిగివిడే శుభవేళ ఆత్మఫలంతో దీవించుము నన్ను సర్వేశ్వర. నీ కరుణా కటాక్షములు మా వెంట రాగా, ఈ నూతన వర్షంలో నీ నీడలో దాచుమయ్యా మా జీవితాంతం. నా ప్రాణప్రియ ప్రభు, నీ దయలో కృపలో కాచితివి కదా గతం మమ్మలను క్షేమారోగ్యాలతో. కష్టాల సుడుల్లో నే కృంగిన వేళ వేదన, రోదన, శోధన, కన్నీళ్ళు నన్ను చుట్టినను ఈ బడుగు బతుకులను సవరించి, ప్రాణి హితులే విడిచిన వెలివేసిన నేనున్నాను అంటూ మారని మరుపురాని నీ అమృత ప్రేమను ఏమని కీర్తించను. స్వామి, ఓదార్పు నీవై సంతోషమే మా చిరునామాగా మార్చిన మహాదేవా, నా కన్నీటిని నీ కవిలలో భద్రంగా దాచి శాశ్వత కృపతో స్థిత ప్రజ్ఞతను ఆ వరాన్ని దానం చేసిన కరుణామయ, మాకిచ్చిన అపూర్వ పరిశుద్ధాత్మ సహవాసం ఏ రీతిని కీర్తించగలను. వేనోళ్ళ పొగిడినా చాలునా స్వామి. రాబోయే వసంతం క్షణక్షణం నే భీతి చెందక అంధకారపు ఆత్మీయ బ్రతుకులకు వేకువ వెలుగ రక్షణ రేఖవై నలుదిశల ప్రసరింప, ఈ కొత్త వత్సరమందు మేము మొదలుపెట్టే పందెపు రంగంలో అందంగా రవిని బోలి అలయక మెలయక ముందుకు వెళ్ళేటట్టు నా ప్రాణదాత సకల శుభాలు, సంతోషాలు, సమాధానం, శాంతి బడయ సర్వేశ్వరిని నేను స్తుతింపగా వేడగా కలిసి రండి. లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరూ కలదు యేసులో రక్షణ భరోసా. అఖిల జగతికి రక్షణ సువార్త సుమ పరిమళాలు వెదజల్ల ప్రసన్న వదనుని దీవెనలతో ఈ నూతన వసంతం బాల పుడమిలో ప్రేమ సునాద సంవత్సరముగా
ఆల్ఫా ఒమేగా ముందంజ వేయగా సకల ఐశ్వర్య ఆయురారోగ్య ప్రాప్తించ శ్రీ యేసుక్రీస్తు ప్రభువారి కరుణా కటాక్షములకే ముకుళిత హస్తాలతో వేడుకుంటున్న నీ పాద పద్మ చరణదాసిని రత్నకుమారిని. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, ఈ నూతన సంవత్సరంలో లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మా ప్రియులందరితో మాట్లాడడానికి మరొక మంచి అవకాశం ఇచ్చిన దేవా, నీ పాదములకు వందనములు, స్తోత్రములు. మా జీవితంలో ఏది కావాలన్నా కూడా మీరు మాకు కాదనకుండా ఇచ్చి మమ్మలను ఎంతో సంతోషంతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న దేవుడు తండ్రి. గత 23వ సంవత్సరం అంతా కూడా ప్రతి అడుగులోనూ ఎన్ని భయాలున్నాయో ఆ భయాలన్నింటినీ దాటడానికి, ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నిలబడటానికి శక్తినిచ్చిన గొప్ప దేవుడు. ఈ సమయంలో మా ప్రియులందరితో మీ పరిశుద్ధాత్మ తండ్రి మీరు మాట్లాడండి. వారి ఆత్మీయ జీవితానికి ఏది మేలుకరమో ఆత్మాభిషేకంతో నింపండి ప్రభువా. ప్రతి కుటుంబంలో సంతోషము, సమాధానము ఈ నూతన సంవత్సరం అనే దయాకిరీటంలో ఆది నుండి అంతం వరకు మీ కరుణ దృష్టి, మీ కరుణా దృష్టి ప్రతి కుటుంబం మీద ఉండి ప్రభువా, వారు సకలమైన దీవెనలకు నేను పాత్రలు కాగునట్లు కుంభవృష్టి అయిన మీ దీవెనలు వారి మీద ధారాళంగా కుమ్మరించమని నా ప్రార్థన అంగీకరించమని యేసు నామమును బట్టి మీకు వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో నేను మీతో ఏం మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన పాయింట్స్ ఏంటంటే, మనం 2023వ సంవత్సరం ప్రారంభం అంటే మనం ఏ నూతన సంవత్సరం ప్రారంభమైనా కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి, జీవితాన్ని ఒక పద్ధతిలో నడిపించుకోవాలని ప్రతి ఒక్కరు ఆశపడతాం. తప్పే ఉంది. బాగా లావుగా ఉన్నవాళ్ళు సన్నగా అవ్వాలని, స్పోర్ట్స్ మ్యాన్ అయితే ఇంకా బాగా బాడీ ఫిట్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ చాలా బాడీ ఫిట్నెస్ కోసం ప్రయత్నం చేస్తాడు. ఈరోజు కొంతమంది అయితే యోగా వెంటపడి యోగా మీదే అటెన్షన్ పెట్టుకుంటున్నారు. మరి కొంతమంది ఏమో డైట్ కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు. మరి కొంతమంది వాళ్ళకి తోచిన విధంగా, కొంతమంది డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నారు, కొంతమంది ఇంకా ఎక్కువ చదువుకోవాలనుకుంటున్నారు, కొంతమంది ఇంకా ఎక్కువ ఉద్యోగాలు సంపాదించాలనుకుంటున్నారు. ఉద్యోగం లేనివాడు ఉద్యోగం కోసం, వివాహం కాని వారు వివాహం కోసం, బిడ్డలు లేని వారు బిడ్డల కోసం. ఇలా ప్రతి సంవత్సరం మనం స్టార్టింగ్లో ప్రభువా నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నన్ను ఇలా నడిపించని ప్రార్థన చేస్తాం. అయితే ఎంతవరకు మన గోల్స్ని మనం సెక్యూర్ చేసుకోగలుగుతున్నాం, ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నాం అంటే కనుక 1923లో ప్రారంభించినప్పటికీ ఎండ్ అయ్యేటప్పటికీ మీరు అనుకున్న లక్ష్యాల్లో ఏమైనా సాధించారా ఒకసారి ఆలోచించండి మనసులో. మరి రాబోయే నూతన సంవత్సరంలో 2024లో ఇప్పుడు మనం ప్రవేశపెట్టబడ్డాం దేవుని మహాకృపను బట్టి. ఈ సంవత్సరంలో ఏమి ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని, వాట్ ఈజ్ ఎవర్ గోల్ సెట్టింగ్ సాధించాలని మీరు అనుకుంటున్నారు? మనం ఆలోచిస్తే వాట్ డూ యూ డూ ఫర్ యర్ లివింగ్? నువ్వు బ్రతకడానికి ఏం చేస్తున్నావు? ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. నేను బ్రతకడానికి ఏం చేస్తాను? నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, లేకపోతే నేను ఇంట్లో పిల్లల్ని చూసుకుంటున్నాను, లేకపోతే పొలం చేసుకుంటున్నాను, పంట పండిస్తున్నాను, లేకపోతే నేను డాక్టర్గా ఉద్యోగం చేస్తున్నాను, లాయర్గా నా ప్రాక్టీస్ ఇలా చెప్తాం మనం. కానీ ఇంకొక ఈజీ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఆర్ యూ లివింగ్ ఫర్? దేనికోసం నువ్వు బతుకుతున్నావు అంటే మన దగ్గర ప్రశ్నకు సమాధానం లేదు. దేనికోసం మనం బ్రతుకుతున్నాం? వాట్ డూ యూ డూ ఫర్ ఎ లివింగ్? బతకడానికైతే ఏం చేస్తున్నావు చెప్పగలం, కానీ నువ్వు బతికిన దానికోసం నువ్వు బతకాలి అనుకుంటే వాట్ ఆర్ యూ లివింగ్ ఫర్ దట్? దిస్ ఇస్ ఎ వెరీ హార్డ్ క్వశ్చన్. నువ్వు జీవంలా బ్రతకాలంటే ఏం చేయాలనుకుంటున్నావు? ఎలా ఉండాలనుకుంటున్నావు? ఈ 24వ సంవత్సరంలో కాలు పెట్టాము. మనం బ్రతుకుతున్నామా, లేకపోతే బతికి ఉన్నట్టుగా ఉండి జీవోత్సవాలుగా వెళుతున్నామా? వీటినన్నింటినీ కూడా మనం వేసుకుంటే మరి మన జీవితంలో బైబిల్, ప్రార్థన అనేది దేవుని అంగీకరించిన ప్రతి ఒక్కరికి అది చాలా ఇంపార్టెంట్గా ఫీల్ అవుతాం.
దానికోసం ఏమైనా మీరు ఒక ప్రణాళిక వేసుకున్నారా? ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్నారా? అలాగే మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలంటే ఇంకా ఏ ఏ విషయాల్లో మీరు మీ పద్ధతిని మార్చుకోవాలనుకుంటున్నారు? సో యాటిట్యూడ్నల్ చేంజ్, హౌ యూ వాంట్ టు చేంజ్ యువర్ మైండ్ సెట్, అది ఇంపార్టెంట్. అంతేకాదు మరి మనం ముందుకు వెళ్ళాలంటే, మన ఆధ్యాత్మిక యాత్రలో సంతోషంగా వెళ్ళాలంటే బైబిల్ అంతా చదువుతాం, కానీ ఏది ఫాలో అవ్వాలి అన్నది చాలా కన్ఫ్యూజన్ చాలామందికి. ఇదేంటండి ఇది ఎలా ఉంది అది ఎలా ఉంది అని అడుగుతూ ఉంటారు. నువ్వు నిర్దిష్టంగా బైబిల్ అంతా చదివిన తర్వాత నీకేం చేయాలి, ఎలా బ్రతకాలి అని ఒక ఆలోచన వస్తే, మరి మనం చూస్తాం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ కొండ మీద, మరి కొండ మీద ప్రసంగం మనం చూసినప్పుడు ఆయన ధన్యతల గురించి చెప్తారు. ఆ ధన్యతల్లాగా మనం ఫాలో అయితే బాగుంటుందా? ఇంకా తర్వాత కూడా మత్తయి సువార్త 6-7 అధ్యాయాల్లో చాలా చెప్తారు ఆయన. అవన్నీ చేయగలమా? ఏం చేయగలం అని అనుకుంటే గనక అపోస్తలుడైనటువంటి పేతురు గారు ఒక విశ్వాసి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలంటే 7 సూత్రాలు అవసరం. సో 7 virtues టు పర్స్యూ ఫర్ స్పిరిచువల్ గ్రోత్. దిస్ ఈజ్ అవర్ టాపిక్. ఆధ్యాత్మికంగా మనం వృద్ధి చెందాలంటే మనం కొనసాగించాల్సిన 7 ధర్మాలనండి, 7 సూత్రాలు, 7 సూత్రాలు ఏమిటి అని ఆలోచిస్తే, ఒకసారి ఉదాహరణకి ఈరోజు వోక్స్ వ్యాగన్ చాలా పెద్ద భారీ ఎత్తున బస్సులు వెళ్ళిపోతున్నాయి, కార్లు వస్తున్నాయి, చాలా స్పీడ్గా ఇంజిన్ బాగా పనిచేస్తాం. అదే సమయంలో ఒక విమానాన్ని కూడా మీరు ఆలోచించండి. విమానం చిన్నగానే ఉంటుంది కానీ ఆకాశంలో చాలా దూరం ఎగురుతూ ఉంటుంది. వోక్స్ వ్యాగన్ తనుకున్న బలమైన ఇంజిన్తో పైకి ఎగరగలదా? లేకపోతే విమానం వోక్స్ వ్యాగన్ లాగా కింద భూమి మీద నడవగలదా? దేని ఇమేజ్, దేని యొక్క స్ట్రెంగ్త్ దానికి ఉంది కాబట్టి మనం దీన్ని అది చేయలేదు, అది ఇది చేయలేదు అంటే శక్తి, దానిలో ఉన్న కెపాసిటీ, ఎఫిషియన్సీ లెవెల్స్ ఆర్ వెరీ డిఫరెంట్. కనుక మనం ఆలోచిస్తే మన జీవితంలో కూడా పరిశుద్ధాత్ముడు లేకుండా మనం ఎంత నీతిమంతంగా ఉండాలన్నా, మనం ఎంత రూల్స్ ప్రకారం వెళ్ళాలన్నా, పర్ఫెక్ట్గా బతకాలన్నా కూడా మనకు సాధ్యం కాదు. అందుకే 2 తిమోతి 3వ అధ్యాయము 5వ వచనం అంటాడు, పైకి భక్తి గల వారి వలె ఉండియో దాని శక్తిని ఆశ్రయించని వారే ఉంటారు. ఈ దినాల్లో చాలామంది భక్తి అనే ఒక ముసుగు, అది ఒక వేషధారణ వేసుకుంటున్నాం. కానీ నిజానికి ఆ భక్తి ఉంటే మన జీవితం ఎలా మార్పు చెందాలి, ఎలాంటి ఇతరులకు మన యొక్క జీవితం ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది, ఎలాంటి మెసేజ్ని పంపిస్తుంది అన్నది మనం ఆలోచించాలి. కాబట్టి మరి ఈరోజు వాక్స్ వ్యాగన్ వచ్చి విమానంలో ఎగరాలని చేస్తే అది తప్పనిసరిగా ఫెయిల్ అయిపోతుంది. కనుక మనం కూడా ఏంటంటే అలాంటి వ్యర్థ ప్రయత్నాలు చేసే కంటే యేసుక్రీస్తు వారు యోహాను 15:5లో చెప్పినట్టుగా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, నాలో మీరు, మీలో నేను ఉన్నప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను మీకు ఇస్తాను, అప్పుడు పరలోకముందున్న దేవుడు మహిమపరచబడతాడు అని ఆయన చెప్పాడు. కాబట్టి ఆయన ద్రాక్షావల్లి తీగలు మనం కనుక ఆయనలో మనం ఫలించినట్టయితే ఖచ్చితంగా మన జీవితం ఫలప్రదంగా ఉంటుంది. కాబట్టి దేవునికి వేరుగా ఉండి మనమేమీ చేయలేమని చెప్తూ ఉన్నారు. సో ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఎ క్రిస్టియన్ లైఫ్, ఎ క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ అనుకుంటే కనుక ఖచ్చితంగా నీకు యు ఆర్ నాట్ అపార్ట్ ఫ్రమ్ ది పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. అందుకే క్రైస్తవుడిగా జీవించాలంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. అంతేకాని క్రైస్తవుడిగా నేను నిలబడిపోతానని నీ శక్తి మీద నువ్వు నిలబడ్డట్టయితే పైన చెప్పినట్టుగా మరి భక్తి గల వారంగా ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారంగా ఉంటామన్నమాట. కాబట్టి అపోస్తలుడైన పేతురు ఏమంటున్నాడంటే, దేవుడు అనుగ్రహించిన అత్యధికమైన వాగ్దానాలు ఎందుకు మనం పొందలేకపోతున్నాం? ఒకసారి 2వ పేతురు అధ్యాయము 1వ అధ్యాయము మరి 4వ వచనం కనుక చూసినట్టయితే, ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను
అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించాను. కనుక ఈ లోకంలోని భ్రష్టత్వంలో మనం పడిపోతే కనుక, లోకం యొక్క ముసుగులో మనం పడిపోతే కనుక పైకి భక్తిగల వారంగా ఉంటాం, కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారంగా ఉంటామని అపోస్తలుడైన పేతురు చెప్తూ, మీరు ఆ భ్రష్టత్వంలో పడకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుని స్వభావాన్ని కలిగి ఉండాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే గనక యు నీడ్ ఎ పర్ఫెక్ట్ ప్రాక్టీస్. ఇఫ్ యు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. అంటే అభ్యాసం కూసి విద్య, అభ్యాసం చేయాలి. ఎలా చేయగలమంటే అపోస్తలుడైనటువంటి పేతురు గారు 7 సూత్రాలు, 7 వర్చ్యూస్ గురించి ఆయన ఇక్కడ మాట్లాడడం చూస్తూ ఉన్నారు. గలతీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 ఇచ్చిన ఆత్మఫలంతో సమానంగా ఈ యొక్క క్వాలిటీస్ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వీటిని అనుసరించినప్పుడు మనం దైవం పట్ల విశ్వాస పరిమాణం ఎలా ఉంటుందంటే క్రమక్రమంగా ఒకే రోజు పెరిగిపోయి పడిపోవడం కాదు. బీపీ టప్మని పెరిగిపోయి పడిపోతూ ఉంటుంది మనకి. అలా కాదు, క్రమక్రమంగా దేవునిలోని విశ్వాసంలో మనం పెరుక్కుంటూ మనం వాటిని వెంబడించి ఆ 7 సూత్రాలు ఏంటో వాటిని వెంబడించి వాటిని మనం సొంతం చేసుకున్నప్పుడు నిజంగా ఎంత మార్పు వస్తుందంటే మన జీవితంలో మనల్ని చూసిన వాళ్ళు ఏంటి ఇంత చేంజ్ ఉంది పర్సన్ అన్నది వాళ్ళు రియలైజ్ అవ్వాలి, మనం గొప్ప చెప్పుకోవడం కాదు. కాబట్టి గో ఆఫ్టర్ దెమ్ అండ్ మేక్ దెమ్ యువర్ ఓన్. ఆ 7 లక్షణాల వెంబడి వెళ్ళి వాటిని మనం సొంతం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మీరు ఎన్ని డెసిషన్స్ తీసుకున్నా ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు అంటే కనుక ఈ 7 సూత్రాలు మన యొక్క విశ్వాస జీవితంలో లేకపోవడం వల్ల. కనుక ఆ ఇంపార్టెంట్ 7 సూత్రాలు ఏమిటి అనేది కనుక మనం చేయాలంటే మనమే ప్రార్థన ద్వారా ప్రోత్సహించుకోవాలి. ఎలా ప్రోత్సహించుకుంటామంటే మనం ఈ 7 సూత్రాలని అనుసరిస్తున్నప్పుడు మనమే మన యొక్క స్వకీయ పరీక్ష, మన యొక్క జీవితం ఎలా ఉందో ఈ యొక్క అద్దం ముందు కూర్చుని మనం ఎలా చూసుకుంటామో, ఈ 7 లక్షణాలతో మన జీవితం ఎలా ఉందో మనం తరచి చూసుకోవడానికి అది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి మనం కావాలంటే మన ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, యూత్లో కానీ, విమెన్ సమాజ్ కానీ, సండే స్కూల్ పిల్లలను కానీ గ్రూపులుగా కూర్చోబెట్టి మన ఆత్మీయతలో ముందుగా వెళ్ళాలంటే, దేవునికి దగ్గరగా సమీపంగా ప్రయాణం చేయాలంటే ఎలాంటి లక్ష్యాలు అవసరం, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎలాంటి కంట్రోల్ మన జీవితంలో అవసరమో మనం రూపొందించుకోవాలి. కాబట్టి ఆ 7 ధర్మాలు, విలువలు ఏ విధంగా మానవుని ప్రవర్తనను నైతికంగా ముందుకు తీసుకువెళ్తుందో మనం ఆలోచిద్దాం. ఇప్పుడు అపోస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక 5వ వచనం కనుక చూసినట్టయితే, ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే. ఎలా ఉండమంటున్నాడు? పూర్ణ జాగ్రత్త ఉండమంటున్నాడు. ఉంటూ ఎలా చేయమంటున్నాడు? మీ విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి అని. అప్పుడు ఇవి గనక మీకు కలిగితే గనక, ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మేము సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. దేవునికి స్తోత్రం. కనుక ఇవి 7 లక్షణాలు ఏమిటి అని ఆలోచిస్తే, మొట్టమొదటిది మనం గమనించినప్పుడు ఏమంటున్నాడంటే, మీ విశ్వాసమునందు సద్గుణము. దేవుని పట్ల మీరు నమ్మిక కలిగి ఉన్నప్పుడు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మీ సద్గుణం, క్యారెక్టర్, ద మోరల్ ఎక్సలెన్స్, నైతిక ప్రవర్తన ఎలా ఉండాలి, యువర్ గుడ్నెస్ ఎలా ఉండాలంటే, ఇఫ్ యూ వాంట్ టు బీ ఏ ఫెయిత్ఫుల్ అండ్ ఏ ఫ్రూట్ఫుల్ క్రిస్టియన్, దెన్ యూ నీడ్ టు గ్రో ఇన్ గుడ్నెస్. దేవుని యొక్క మరి సద్గుణ రాశి అని చెప్తాం, కానీ ఎంతవరకు మనలో సద్గుణాలు ఉన్నాయి అన్నది మనం టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి నీలోని విశ్వాసం ఉందనడానికి సాక్ష్య జీవితం నీలో ఉన్న మంచితనం. నీలో మంచితనం లేకుండా నువ్వు చాలా క్రూడ్గా, క్రూయల్గా బిహేవ్ చేస్తే నువ్వు గాడ్లీ పర్సన్ ఎలా అవుతావు?
క్రీస్తుని వెంబడించే వ్యక్తిగా ఎలా అవుతావు? కనుక పేతురు ఏమంటాడంటే, తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నింటినీ మనకి దయచేస్తున్నందున అంటారు. కాబట్టి ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. దాన్ని మనం పొందుకోవాలంటే పొందుకోవడానికి కూడా కొన్ని అర్హతలు అవసరం, మనకి యోగ్యతలు అవసరం. అవి ఏమిటి అంటే గనక మనం పిలిచిన వాని యొక్క గుణాతిశయాలను బట్టి మనం ఏం చేయాలంటే మనం ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే జాగ్రత్తగా చూడమంటున్నాడు. ఒకటి మరి మీరు విశ్వాసమునందు సద్గుణము. ఈ సద్గుణము అనేది మనిషిని ఏం చేస్తుందంటే యేసయ్య జీవితమే పెద్ద ఉదాహరణ. ఆయన ఎంతో ఈ లోకంలో పుట్టినది మొదలుకొని ఆయన చనిపోయేంత వరకు కూడా ఎంతో మంచిగా ఉన్నాడు. పాపం అనేది ఆయనకు తెలియదు, కానీ ఆయన మన కోసం పాపంగా మారిపోయాడు. కాబట్టి ఆయన జీవితం ఎంతో నైతికంగా ఉన్నతంగా ఎలా జీవించాలో ఆయన జీవించినటువంటి జీవితాన్ని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మన జీవితంలో సద్గుణము, గుడ్నెస్ అంటే ఇతరులు కూడా మన జీవితాన్ని ఫాలో అవ్వడానికి ఇష్టపడతారు. మనం చూడగానే డౌన్ టు ఎర్త్ బిహేవియర్, ఆ ప్లెజెంట్నెస్, ముఖంలో ఆనందం, చిరునవ్వు, శాంతి, సమాధానం మన ఫేస్లో ఉంటాయి. ఎప్పుడు కొంతమంది కరకరలాడుతూ ఉంటారు, వాళ్ళని చూస్తే మనకే భయం వేస్తుంది, అమ్మో ఆయన దగ్గరికి వెళ్ళనండి అంటారు. కాబట్టి నువ్వు దేవుని పొంది ఉన్నావు అంటే యూ మస్ట్ బి ఆల్వేస్ చీర్ఫుల్ అండ్ యూ మస్ట్ బి ఆల్వేస్ బ్రైటన్ విత్ ద క్రైస్ట్ లైట్. దేవుని యొక్క వెలుగు నీ ముఖంలోకి ప్రకాశించాలి. అది ప్రకాశించినప్పుడు ఏ అందాలు నిన్ను అందగత్తుగా చేయవు, కానీ దేవుని కాంతి నీ ముఖంలో ప్రకాశించినప్పుడు చాలా రేడియంట్గా ఉంటావు. ఎంతమందిలో ఉన్నా కూడా నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉంటావు అన్నమాట. అందుకని ఆయన ఏమంటున్నాడంటే నువ్వు విశ్వాసవిగా ఉండాలంటే యూ పర్స్యూ గుడ్నెస్ అండ్ మోరల్ ఎక్సలెన్స్ విత్ ఆల్ ఎనర్జీ యూ కెన్. నీ దగ్గర ఉన్న ఎనర్జీ అంతటినీ కూడా తీసుకొని యూ కెన్ మాస్టర్ ఇట్. నీవు దేవుణ్ణి చూసి ఆయనలా మాస్టర్ అవడానికి ప్రయత్నం చేయాలి. దీంట్లో మనం ఏం చేయాలి అని అంటే కనుక మనం ఇతరులను గురించి ఆలోచిస్తూ ఉంటాం చాలాసార్లు. మన గురించి ఆలోచించడం మానేసి ఇతరుల గురించి ఆలోచించినప్పుడు ఇతరుల గురించి ఆలోచన చేస్తూ ఇతరులకు మంచిగా చేయడంలో ఎంత చురుగ్గా మనం జీవించగలుగుతున్నాం. హౌ కెన్ యూ బికమ్ మోర్ యాక్టివ్ ఇన్ డూయింగ్ గుడ్ ఫర్ అదర్స్. ఇతరుల అవసరాలు తీర్చడంలో కానీ ఇతరుల గురించి మంచిగా మాట్లాడడంలో కానీ ఎంతవరకు నువ్వు నీ యొక్క గుడ్నెస్ని చూపించగలుగుతూ ఉన్నావు. మరి రెండవది ఏంటంటే సద్గుణమునందు జ్ఞానము. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? అనుభవ జ్ఞానం అంటున్నాడు. సద్గుణమునందు జ్ఞానం ఎక్కడిది వస్తుంది? ప్రాక్టికల్ విజ్డమ్. దేవునిలో నువ్వు ఉన్నప్పుడు ఆయన ఇచ్చే అనుభవాల ద్వారా నువ్వు ఒక ఆత్మీయ జ్ఞానాన్ని పొందుకుంటావు. అది ఏంటి అంటే కనుక యూ నీడ్ టు గ్రో ఇన్ విజ్డమ్, డెప్త్, స్టెబిలిటీ అండ్ మెచ్యూరిటీ ఇఫ్ యూ వాంట్ టు బీ ఎ ఫ్రూట్ఫుల్ క్రిస్టియన్. ఆ జ్ఞానంలో నువ్వు ఎదగాలి. ఆ జ్ఞానం యొక్క లోతులని నువ్వు తరచి చూడాలి. ఆ విధంగా చూడాలి అంటే ఈ లోక జ్ఞానం కాదు. చాలామంది మన మాస్టర్ లోక జ్ఞానంలో పండిపోయాం అందరం. లోకం యొక్క నటనలో ఆరితేరిపోయాం. కానీ దేవుడు అదే అడగటం లేదు. దేవుని యొక్క మనసు కలిగినటువంటి, దేవుని వెంబడించినప్పుడు వచ్చినప్పటి, దేవుని మాటను వెనుసరించి నడిచినప్పుడు వచ్చినటువంటి ఆ జ్ఞానం మన జీవితంలో ఒక అనుభవాన్ని నేర్పుతుంది. దాని నుంచి వచ్చేదే అనుభవ జ్ఞానం. కనుక దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ద్వారా మనం ఆ యొక్క అనుభవాల్ని పొందుకుంటాం. కనుక నువ్వు వాక్యం నేర్చుకుంటున్నావు, నీ వాక్యంలో విశ్వసిస్తున్నావు, నీకు నువ్వు అన్వయించుకుని సంపూర్ణ విధేయతతో దానికి అనుగుణంగా మారినట్టయితే ఈ విషయం బైబిల్లో దావీదు చెప్తాడు. ఆయన తెలియపరిచేది కాదు, కానీ ఆయన ఏమంటాడంటే నీ వాక్యము నా పాదాలకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉంది అంటాడు. కీర్తన 119, 105 వచనంలో. అంటే ఏంటి? నా యొక్క పాదాలకు దీపం. నేను వెళ్ళేటప్పుడు చీకటిలో పడకుండా అది నన్ను దీపం కాంతివంతంగా నడిపిస్తుంది, వెలుగులోకి నడిపిస్తుంది. నా త్రోవకు వెలుగునై ఉంది అని చెప్తా ఉన్నాడు. సో you will find direction, wisdom and stability as you meditate on the word of God. దేవుని మాట మీద నువ్వు ధ్యానం ఉంచినప్పుడు. సో what opportunities are you looking
హోల్డ్ ఫర్ లెర్నింగ్ గాడ్స్ వర్డ్. దేవుని మాట నేర్చుకోవడానికి ఎలాంటి అవకాశాల కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు అంటే, ఆర్ యూ టేకింగ్ ఫుల్ అడ్వాంటేజ్ ఆఫ్ దెమ్? దేవుని వాక్యాన్ని పూర్తిగా అనుభవించగలుగుతున్నావా? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చాలా కబుర్లు చెప్తాం, కానీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు మాత్రం చాలా పక్క వాళ్ళని మనం చాలా నిందాపూర్వకంగా మాట్లాడతాం. దేవుడిచ్చిన అనుభవ జ్ఞానంలో మనం మారాల్సిన అవసరం చాలా ఉందని దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది. సెల్ఫ్ కంట్రోల్, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఏం చేయమంటున్నాడు ఆయన? ఆశా నిగ్రహం. సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కంట్రోలింగ్ యువర్ ప్యాషన్ ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ ప్యాషన్స్ కంట్రోలింగ్ యూ. నీ కోరికలు నీ మీద ఏలుబడి చేయకుండా నీ కోరికలను నువ్వు కంట్రోల్ చేయగలిగితే దట్ ఈస్ కాల్డ్ ఆశా నిగ్రహం. నీవు దీని గురించి రాసింది ఎవరో ఒకసారి మనం ఆలోచిస్తే పేతురు గారు యేసు ప్రభు వారిని వెంబడించినప్పుడు, యేసు ప్రభు వారు సిలువ వేసే సమయంలో ఆయన్ని ప్రధాన యాజకుని ఇంటి దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటే, అంతవరకు ప్రభు మరణానికైనా నీతో నేను రెడీగా ఉంటానని చెప్పిన వాడు ప్రభువు వారి గురించి ఆ యొక్క గుంపులో ఆ ప్రధాన యాజకుని మందిరం దగ్గర మంట వేసుకుని కాగుతున్న వాళ్ళ దగ్గర కూర్చుని చూస్తూ ఉన్నాడు ఆయనకి ఏం జరుగుతుందా అని. దూరాన్ని నుంచి అన్టచబుల్ లాగా, ఏమీ సంబంధం లేని వాళ్ళ కూర్చుని ఒక మొట్టి వాళ్ళలాగా వాళ్ళతో ఉంటే ఒక చిన్నది వచ్చి చెప్తుంది, ఇదిగో ఇతను కూడా అక్కడే ఉన్నాడు అంటే ఎంత సింపుల్గా ఆయన ఎవరో నేను ఎరుగును అని 3 సార్లు బొంకటం. ప్రభువారు చెప్పినట్టుగా నేను సిలువ వేయబడకముందే నువ్వు నన్ను ఎరుగునని ముమ్మోరు, కోడి కోయకముందే ముమ్మోరు నువ్వు బొంకుతావు అని చెప్పి ప్రభువారు చెప్పారు. అటువంటి ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఆశా నిగ్రహం గురించి చెప్తున్నాడు. అంటే బలహీనుడైనటువంటి పేతురు యేసు ప్రభువు వారి సిలువ మరణం తర్వాత బలవంతునిగా మార్చబడి ఎంతగా అంటే ఒక పెద్ద ఇంటలెక్చువల్ చెప్పినట్టుగా ఆయన ఏం చెప్తున్నాడంటే ఆశా నిగ్రహము అంటే గాలి ఎటు ఇస్తే అటు తిరిగిపోయేవాడు, ఎవరో ఏదంటే నాకు తెలియదు అనేవాడు, చాలా త్వరగా అంటే వెరీ ఇంపల్సివ్ బిహేవియర్. చూడండి, గడ్డి గాలి ఎటు ఇస్తే అటు వెళ్తుంది, అటు వెళ్తుంది. ఆ విధంగా ఉండేటువంటి ఆయన ఈరోజు సెల్ఫ్ కంట్రోల్ గురించి మాట్లాడుతున్నాడంటే మనం అందరం కూడా దేవుడిచ్చిన శక్తి, దేవునిలో ఎదిగినటువంటి శక్తి ఎంత గొప్పగా మారిపోయాడో మనకి అర్థమవుతూ ఉంది. ఇప్పుడు ఆయన గొప్ప అపోస్తులుగా పిలువబడుతూ ఉన్నాడు. మరి ఆయన చేపల జాలరి అయినా కూడా పేతురికి ఆ యొక్క జీవితంలో లభించింది ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానం. అందువల్ల అనుభవాలతో ఆయన తాను ఎలా కంట్రోల్ చేసుకోవాలో మరి దేవుడు దగ్గర ఆయన నేర్చుకున్నాడు. కనుక నీవు నీ జీవితానికి కావాల్సిన మంచితనం అన్నీ దేవుడు ఇచ్చినప్పుడు నీ జీవితాన్ని నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. యు సెట్ అపార్ట్ ఫ్రమ్ ద వరల్డ్. నువ్వు వేరుగా నీ జీవితాన్ని లోకం ఏమనుకుంటుందో లోకం వెంబడి పోకుండా దేవుని వాక్యం వెంబడి, దేవుని యొక్క శక్తి వెంబడి, దేవుని యొక్క సహవాసం వెంబడి నువ్వు వెళ్ళినప్పుడు ఆత్మ నిగ్రహంతో ఎదగడం అనేది దేవుడు నేర్పిస్తారు. అంతేగాని మనం ఇటు లోకం అనే పడవలోనూ ఇటు దేవుడనే పడవలో 2 పడవలో 2 కాళ్ళు వేస్తే ఎటు వెళ్ళాం, మధ్యలో పడిపోతాం. కనుక కొత్త సంవత్సరంలో ఈ సమయంలో మనం ఆలోచించాల్సిందంటే ఈ సంవత్సరం అంతా కూడా హౌ మస్ట్ కంట్రోల్ మై సెల్ఫ్, నా యొక్క సెల్ఫ్ని స్వకీయ ఆత్మీయ నిగ్రహాన్ని నేను ఎలా పొందుకోగలను. నువ్వు నేను మన శక్తి కొద్దీ పొందలేమండి. దేవుని శక్తే మనం కంట్రోల్ చేయాలి. దానికి సిద్ధపడాలి అంటే కనుక నువ్వు చాలా సిన్సియర్గా ఉండాలి. చూడండి, మనం చర్చికి వెళ్తాం, చక్కగా దేవుని మాటలు దైవ సేవకులు చెప్తారు, హెచ్చరికలు వింటాం, చాలా బుద్ధిగా అయిపోవాలని వస్తాం. ఆ గుమ్మం దాటక ముందే మనం కాలు పెట్టగానే మన ఆత్మ నిగ్రహం మనల్ని ఏం చేస్తుందో మనందరికీ తెలుసు. వెంటనే అక్కడి నుంచి మళ్ళీ లోకంలోనికి ఆత్మ నిగ్రహం పోయి ఇష్టం వచ్చినట్టుగా మనం గొంతులు వేయటం అనేది జరుగుతోంది. కనుక ఆత్మ నిగ్రహంతో జీవించడం అంటే ఆలోచించండి. తినే దగ్గర, తాగే దగ్గర, ప్రతి దాని దగ్గర కూడా యూ నీడ్ ఏ కంట్రోల్. కొంతమంది ఇతరులకు ఏమున్నాయో చూడరు, ఉన్నదంతా పట్టుకెళ్ళిపోదామని చూస్తారు. లేకపోతే కొంతమంది తన దగ్గరే ఉండాలి, ఇంక ఇతరులకు ఎవరి దగ్గర ఉండకూడదు అనేటువంటి ఫీలింగ్తో కొంతమంది ఉంటారు. కొంతమంది జనవరి 1 తాగడం మానేద్దాం అనుకుంటారు. ఆ ఒక్కరోజు ఎంతో కష్టపడతారు, రెండో రోజు పోనిద్దు, దేవుడికి తెలియదా నా బలహీనత అనుకుని తాగేసే వాళ్ళు కూడా ఉంటారు. కనుక మనం ఏంటంటే ఆ యొక్క మనలో
ఈ లోకం యొక్క 3 లక్షణాలు. ఒకటి నేత్రాశ, తర్వాత శరీరాశ. ఈ జీవపు డంబం మన మీద పెత్తనం చేసినప్పుడు మనం దేవునికి చోటు ఇవ్వండి. చాలా దేవునికి అందనంత దూరంలో మనం వెళ్ళిపోయి మరి ఊబి అనేటువంటి బురదలోనికి దిగినట్టుగా మనం ఆలోచించవచ్చు. ఇప్పుడు అలాగే వాచింగ్ టీవీ మూవీస్ ఎంత టైం వేస్ట్ చేస్తున్నామో మనకు తెలియదు. టీవీ దగ్గర కూర్చుంటే అవర్స్ టుగెదర్, గంటలు గంటలు సమయం. ఈరోజు చాలామంది కుటుంబాల్లో నష్టం ఎందుకు జరుగుతుందంటే ప్రార్థించడం మానేస్తున్నారు, ప్రార్థన చేయడం మానేస్తున్నారు, దేవునితో మాట్లాడుకోవడం మానేస్తున్నారు. టీవీలో వాడికి ఏంటంటే మార్కెటింగ్, వాడు డబ్బులు సంపాదించుకోవాలి, సెన్సేషనల్గా పెడతాడు, అవి చూస్తున్నాం కానీ దేవునితో మనం మాట్లాడుకోలేకపోతున్నాం. అలాగే ఈ ఒక్కటే చూస్తానులే తర్వాత ఇంక మానేద్దామని అనుకుంటాం కానీ అలాగా మనల్ని అపవాది ఆ లోపలికి తీసుకెళ్ళిపోతుంది కానీ బయటికి రానివ్వదు. కాబట్టి ఎంతో విలువైన సమయాన్ని, దేవునితో గడిపేటువంటి సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ మనం చూస్తున్న ఏమైనా మనకు ఉపయోగపడే అంటే చాలా అనవసరమైన వాటిని చూస్తున్నాం. ఆ విధంగా కాలాన్ని ఎంతో వ్యర్థం చేస్తున్నాం. అది అంతేకాకుండా ఇప్పుడు మనం ఆలోచించండి, మనం ఎక్కువ మన జీవితంలో అధిక భాగం దేని మీద గడుపుతామంటే నిద్రపోతూ వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏమిటి అని కనుక ఆలోచిస్తే రీసెర్చ్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఎంతోమంది నిద్రని త్యాగము చేయలేరు. చాలాసార్లు ప్రార్థన దగ్గర కూర్చుంటే మనకు వచ్చేది ముందు నిద్రే. ఆ నిద్రని మనం తీసుకోలేము, ఎందుకంటే మనం శరీరము నిద్రకి ఇచ్చినంత ప్రామినెన్సు, అమ్మో దేవుని దగ్గర నేను జాగ్రత్తగా ఉండాలి అని మన శరీరాన్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. కాబట్టి ఇంకొంచెం పండుకుంటే ఇంకొంచెంసేపు నిద్రపోదాం అనుకుంటే మరి దరిద్రం బాగా వస్తుందని చెప్పి సొలొమోన్ మహారాజ్ చెప్తాడు. కనుక అలాగే మనం దేవుడు మనకిచ్చిన డబ్బు, ఆస్తి దేని మీద ఖర్చు పెడుతున్నాం? అవసరానికి ఖర్చు పెడుతున్నామా? అనవసరంగా ఆన్లైన్ని చూసి పక్కవాడు ఇలా కొనుక్కున్నాడు నేను కూడా నీకు అవసరం లేకపోయినా కొనుక్కొని అవసరతలో ఉన్న వాళ్ళకి సహాయం చేయకుండా ఏం చేస్తున్నామో ఇది కూడా మనం ఆలోచించాలి. దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వగలుగుతున్నామా? దేవునికి ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వలేకపోవడం అనేది కూడా ప్రమాదమే. కాబట్టి అవసరతలో ఉన్నవారు అవసరాలు తీర్చగలుగుతున్నామా? ఇవన్నీ కూడా దేని కింద వస్తాయంటే మరి ఆత్మ నిగ్రహంలోకి వస్తున్నాయి. అంతేకాదు కొంతమంది చాలా మూడ్స్తో బిహేవ్ చేస్తూ ఎదుటి వాళ్ళని చాలా బాధపడతారు, అనవసరమైన మాట్లాడేస్తారు, 10 మంది ఉన్నప్పుడు అవమానిస్తారు, అనుమానిస్తారు, వాళ్ళ జీవితాన్ని నరకప్రాయం చేస్తూ ఉంటారు. వారి జీవితంలో అన్నవాడి జీవితంలో సంతోషం ఉందా అంటే ఉండదు. ఎదుటి వ్యక్తిని కూడా సంతోషంగా ఉండనివ్వటం వాళ్ళకు ఉండదు. ముఖ్యంగా తిట్టేనోరు, అస్తమానం తిట్టేవాడు ఏం చేస్తాడు? తిన్నగా ఉండలేడు, తిడుతూనే ఉంటాడు. కాబట్టి అవతల వారిని మనం ఎంతగా బాధ పెడుతున్నామో అనేది ఒకసారి ఆలోచిస్తే ఆ నోటి మీద జయం మనకి రాదు. కానీ ప్రభువా నా నోటి మీద నాకు కంట్రోల్ లేదు కనుక మీరు కంట్రోల్గా నన్ను మార్చండి అని చెప్పి ప్రభువు వారితో మనం ఉండాలి. కొంతమంది అసలు కోపంలో ఊగిపోతే ఏమేటో మాట్లాంటారు. అన్న మాటలన్నీ మరి తర్వాత వెనక్కి తిరిగి తీసుకోగలరా? అనేసాక రాదు, మాట తిరిగి బయటకు వచ్చాక మళ్ళా దాన్ని తీసుకోలేము. కనుక మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక రేషనల్ థింకింగ్ ఉండదు, హేతుబద్ధత ఉండదు. ఏదో కోపం వస్తే పడా అని మాట్లాడేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మరి మంచి విషయాలు కాదని దేవుడు చెప్తా ఉన్నాడు. నీ జీవితంలో ఈ యొక్క ఆశా నిగ్రహము అనేది చాలా ఇంపార్టెంట్. అనేక విధమైనటువంటి మెజర్మెంట్స్ని తీస్తుంది. కాబట్టి ఆత్మ నిగ్రహం చాలా అవసరమని బైబిల్ చెప్తా ఉంది. క్రీస్తు స్వరూపంలోకి రావాలంటే ఆయన ఒక్క మాట కూడా, ఆయన అనేక మంది విమర్శించారు, చాలామంది ఆయన తిట్టారు, కొట్టారు, కానీ ఆయన ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. కనుక ఈరోజు మనం నేర్చుకోవాల్సింది అది. 4వది ఏంటంటే పట్టుదల లేక సహనం. ఆశా నిగ్రహము దేనికి తీసుకెళ్తుంది? సహనానికి దారితీస్తుంది. పర్సువెన్స్ అని అంటారు. అంటే ప్రెస్సింగ్ ఆన్ వెన్ యూ ఫీల్ లైక్ గివింగ్ అప్. ఏం చేస్తాంలే అని మనం కాసేపు దాన్ని పట్టుకుని వేలాడి వదిలేస్తాం. అలా కాదు, దేవునితో మన సంబంధం పెట్టుకున్నప్పుడు దాని మీద మనకు ఒక విధమైన పట్టు, గట్టి పట్టు, ఆ సహనం అనేది మనకు చాలా అవసరం. ఈ పట్టుదల అనేది కూడా ఆత్మ నిగ్రహం ఉన్న వాళ్ళకే వస్తుంది, అంతేగాని అందరికీ రాదు. మనం చాలామంది చూస్తాం, ఆవేశపూరితంగా ఉండేవాళ్ళు, వాళ్ళకి నచ్చలేదనుకోండి అక్కడి నుంచి ఏం పని చేస్తున్నారో పని వదిలేసి చాలా సీరియస్గా బయటకు వెళ్ళిపోతారు. అలాగా మరి అందరం చేయలేం కదా. కాబట్టి ఈ యొక్క ఆశా నిగ్రహం ఉన్నప్పుడే ఈ సహనం కూడా మనలో పనిచేస్తూ ఉంటుంది. నువ్వు యేసుక్రీస్తునందు ఎదగాలంటే
ఆవేశపూరితంగా ఉండకూడదు. చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటాం, దేనికో తెలియదు. ఇతరుల్ని మనం బాధ పెట్టే మాటలు అంటాం కోపంలో, అవి అవసరం లేదు. నువ్వు ప్రభుతో ఉన్నప్పుడు నీ జీవితం నుంచి నిరుత్సాహకరమైన నిస్తేజమైన మాటలు రాకూడదు. నీ నోరు జీవంతో నింపబడాలి, దేవుని జీవం. నువ్వు ఇతరులను ఆశీర్వదించే స్థితిలో ఉండాలి, కానీ ఇంకొక మాట మాట్లాడకూడదు. అంతేగాని డిస్కరేజింగ్, ఆ యొక్క డిప్రెషన్స్, డిసప్పాయింటెడ్గా బిహేవ్ చేయడం, ఇవన్నీ కూడా ప్రభువులో ఉన్నప్పుడు మనకి చాలామంది మనం బాధపెట్టి ఇచ్చేస్తారు. అయితే వాటి నుంచి మనం ఎదుర్కోవాలి. వాటిని మనం కొన్నిసార్లు వాటిని మన జీవితంలో తప్పనిసరిగా అనుభవించాలి. ఇంత బాధపడుతుంటే మనం మౌనంగానే ఉండి బాధపడతాం, చాలా డిప్రెస్ అవుతాం. ఏంటి నా పరిస్థితి, దేవుడు చూడటం లేదా అని మనం అనుకుంటాం. కానీ ప్రభువు వారు మనతో ఉన్నప్పుడు మనలను, మనవారే కానీ లోకంలో ఉన్నటువంటి స్నేహితులే కానీ వేరు వేరు లేబుల్స్తో హేళన చేస్తారు, మన భక్తిని కానీ మన యొక్క సిద్ధపాటుని కానీ. అయినప్పటికీ కూడా మనం చాలా నిరుత్సాహపడతాం, ఏంటి నన్ను ఎంత వేరే చూపిస్తున్నారు. అయితే ప్రభువునందు ఆత్మ నిగ్రహంతో ఉన్నప్పుడు ప్రభు కొరకు నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఆ పట్టుదల అనేది దేవుడు నీకు ఇస్తాడు. కనుక ఆ యొక్క పట్టుదల లేదా సహనం, ఆయన నువ్వు ఎన్నుకున్న మార్గంలో, ప్రభువు మార్గంలో నువ్వు నడిచినప్పుడు ఫలవంతమైన క్రైస్తవ జీవితాన్ని నువ్వు గడుపుతావు. కాబట్టి ప్రభువు వారి విశ్వాసంలోకి వచ్చాక వేటి విషయంలో పట్టుదల కలిగి ఉండాలో వాటిని పట్టుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. మనం ఏమి చేయాలి ప్రభువారి విషయంలో అనుకుంటున్నామో ఆ యొక్క ప్రభువారి స్వరూపంలోనికి వెళుతూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనకి అవసరం. అంతేగాని మనం ముఖ్యంగా లోకాకర్షణలు, లోకముతో సహవాసము, ఆయన అంటాడు, నన్ను ప్రేమించినప్పుడు లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అని అంటాడు. కాబట్టి మీకు అవమానాలు కలగవచ్చు, అనుమానించే వాళ్ళు ఉండొచ్చు, చెడ్డగా మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు, చాలా డిస్కరేజ్ ఉండొచ్చు లైఫ్లో. అయినప్పటికీ కూడా ప్రభువారు మనతో ఉన్నప్పుడు ఆ యొక్క బాధను కూడా మనకు తగలనివ్వరు. అది అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి వాళ్ళు అంటున్నా అదేం మనల్ని ఏం ఫీల్ చేయనివ్వదు. కనుక మీరు ఈ లోకాకర్షణను విడిచిపెట్టడానికి, ప్రభువుతో ఉండటానికి సహనాన్ని, పట్టుదలని ప్రాక్టీస్ చేయాలి. ఇంకా గాడ్లీనెస్ ఏంటంటే సహనం నుంచి మరి ఆయన ఏమి నేర్చుకోమని చెప్తున్నాడు, జ్ఞానమునందు విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని. ఇంకా ఐదవది ఏంటంటే గాడ్లీనెస్. భక్తి అనేది చాలా అవసరం మనిషికి. మన దేశంలో భయము, భక్తి రెండు మాటలు ఎక్కువ వినబడతాయి. అందరూ దేవుని యందు భయం ఉన్నట్టుగా చెప్తారు. భక్తి, ఆచార భక్తి అంటే బయటికి కనబడేలాగా భక్తి, ముసుగు వేసుకోవటం, ప్రార్థన చేయటం, పూజలు చేయటం, ఇవన్నీ కూడా బయటికి కనబడే భక్తి. నిజంగా నీ హృదయంలో దేవునికి చోటు ఉంటే ఆయన పట్ల నీకు భయం ఉండాలి. కానీ మనకి భయం లేదు, భక్తి ఉంది. కానీ ఆ భక్తి ఎలా ఉందంటే దేవుని యందు భయం లేని భక్తి, లోక అనుసారమైన భక్తి. సో ప్రెస్సింగ్ ఆన్ వెన్ యూ ఫీల్ లైక్ గివింగ్ అప్. దేవుని మీద నువ్వు ఆయన ప్రేమించాలన్నా, ఆరాధించాలన్నా, ఆ ఆరాధనలో నువ్వు ఉండి భక్తి పారవశ్యంలో ఉండి నువ్వు స్తుతిస్తే అది ఎంత ఆనందంగా ఉంటుందో, ఒకలాంటి పీస్ మన జీవితంలోకి వస్తుంది. సో దట్ యూ కెన్ రిఫ్రెష్. నువ్వు తేజస్సులోకి వస్తావు అనమాట, అంటే తాజాగా ఉంటావు అనమాట, మనిషి చాలా రిఫ్రెష్ అయి ఉంటావు. కాబట్టి రిఫ్రెష్ అవ్వాలంటే ఈ గాడ్లీనెస్ అనేది అవసరం. మనిషిలో ఎప్పుడూ కూడా ఏదో భారం మోస్తున్నట్టు ఉంచకుండా చాలా లైట్గా, తేలిగ్గా మనిషి జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి దేవుని ఆరాధించడం అనేది చాలా అవసరం. చాలామంది ఏంటంటే లోకాన్ని ప్రేమించడం కంటే దేవుని ప్రేమించడం ఇనిషియల్గా చాలా కష్టం అని అంటారు. కానీ ఒకసారి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే లోకాన్ని కంటే దేవుని ప్రేమించడమే చాలా సుఖంగా ఉంటుంది. లోకస్తులతో ఎంతమంది ఉన్నా నీ మనసు వాళ్ళతో అతకదు, నీ టెలిపతి వాళ్ళతో సూట్ కాదు. వాళ్ళతో ఉంటాం కానీ పరాయి వాళ్ళలాగా ఉంటాం, వాళ్ళ మధ్య ఉంటాం కానీ వాళ్ళతో మమేకం కాలేం. ఎందుకు కాలేకపోతున్నాం అంటే వాళ్ళు కూడా దేవునితో మమేకం అయితే ఆ ఫెలోషిప్లో ఉండే
ఆ ఆనందం, ఆ సంతోషము, సమాధానం వేరు. కానీ నువ్వు దేవుని బిడ్డవై లోకస్తులతో నువ్వు ఉన్నప్పుడు అది నీకు సరిపడదన్నమాట. కనుక దేవుని ప్రేమ నీలో ఉన్నప్పుడు నువ్వేం చేస్తావంటే ఇతరుల పట్ల, లోకం పట్ల ప్రేమ కలగడానికి నీకు అది ఒక ఆధారంగా పనిచేస్తుంది. ఆ భక్తి అనేది ఒక ఆధారంగా పనిచేస్తుంది. ఎందుకంటే నేను చాలా భక్తిమంతురాల్ని, నేను చాలా ప్రార్థనాపరురాని, ఇలా పనికిరారు అని చూసేవాళ్ళం కంటే, అయ్యో నేను ఇప్పుడు దేవుని తెలుసుకున్నాను, వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో ప్రభువా, వీళ్ళు కూడా తెలుసుకోవాలని వాళ్ళని ప్రేమించగలిగిన మనసు, వాళ్ళని ఆదరించగలిగిన మనసు నీలో ఉన్నప్పుడు ఆ భక్తి నీకు ఇతరులకు ముక్తిని కలిగజేస్తుంది. నీ ద్వారా వాడు దేవునిలోకి రాబట్టబడతా ఉంటారు. కానీ చాలామంది ఏంటంటే నేను ఐఎమ్ ద గ్రేట్, నేను చాలా గ్రేట్ ప్రేయర్ వారియర్ని, లేకపోతే నేను వాక్యం చెప్పగలను, నేను ప్రాఫెసీ చేయగలను, ఇట్లా మనం మాట్లాడతాం. కానీ అది కాదు. ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో వాళ్ళని మనకలాగా, మనం ఒకప్పుడు ఎలా దూరస్తులుగా ఉన్నామో దేవునికి, దేవుని ఎలా తెలుసుకుని దగ్గర అయ్యామో వాళ్ళని దేవుని దగ్గరికి చేర్చడానికి మనం ప్రయత్నం చేయడానికి మనలో ఉన్న భక్తి, స్తుతి, ఆరాధన, ద పవర్ ఇన్ ద ప్రైజ్ అండ్ వర్షిప్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. సో హౌ ఈజ్ యువర్ లవ్ ఫర్ క్రైస్ట్? దేవుని పట్ల నీ ప్రేమ ఎలా ఉంది? వాట్ ప్రయారిటీ డూ వర్షిప్ అండ్ ప్రేయర్ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో దేవుని మనసారా ఆరాధించగలుగుతున్నావా? తనివి తీరా ఆయన ప్రార్థించి ఆయన పూజ చేయగలుగుతున్నావా? ఈ రెండు చేసినప్పుడు ఆటోమేటిక్గా నీ దగ్గరికి జనం వస్తారు. ఆటోమేటిక్గా అనేక ఆత్మలను రక్షించగలుగుతాం. అంతేగాని మన శక్తి, మన జ్ఞానం, మన బలం వల్ల చేయలేము. ఆత్మకార్యాలు జరగాలి, పరిశుద్ధాత్మను మన మీద ఏలుబడి చేయాలి అంటే మనం ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. అప్పుడు పరలోకమునందున పరిశుద్ధాత్మ తండ్రి మన మీదకి దిగి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అనేకులను మనం ఆకర్షించిన వారంగా ఉంటాం. కాబట్టి భక్తినందు ఏమి నేర్చుకోమంటున్నాడు? సహోదర ప్రేమ, దయ. ఈ సహోదర ప్రేమ, బ్రదర్లీ కైండ్నెస్ అనేది మరి 6వ లక్షణంగా మనం చూస్తున్నాం. ఏ జనరస్ స్పిరిట్ టువర్డ్స్ అదర్ బిలీవర్స్. తన తోటి విశ్వాసుల పట్ల ప్రేమ కలిగి మరి చాలా జనరస్గా ఇతరులకు సహాయం చేసే వారంగా ఉండాలి. దేవుని ప్రేమించే చాలామంది ఆయన పరిచర్యలో పాలు తీసుకుంటారు. కానీ వాళ్ళు వేసే సామాన్యమైన ప్రశ్నలు ఏంటంటే, వేర్ కెన్ ఐ గివింగ్ హెల్పింగ్ హ్యాండ్? నేను ఎవరికి సాయం చేయాలి, నాకు ఎవరు కనబడటం లేదా అనుకుంటారు. లేకపోతే హౌ కెన్ ఐ కాంట్రిబ్యూట్ టు ది టైమ్స్ ఆఫ్ టు ది నీడ్స్ ఆఫ్ ది పీపుల్. ఇతరుల అవసరతల్లో ఉన్న వాళ్ళని నేను ఏం చేయగలను అని ప్రశ్నించుకుంటారంట. ఏది? ఈ సహోదర ప్రేమ కలిగిన వాళ్ళు. నేను ఎలాగే చెయ్యాలి అని ప్రశ్నించుకుంటాను. నువ్వు నిజంగా సహోదర ప్రేమ కలిగి ఉంటే, దేవుని ప్రేమలో నువ్వు ఎదుగుతుంటే, ఇతరులకు సహాయం చేయడం, ఇవ్వడంలో ముందుగా ఉంటావు. నీకు కనబడతారు వాళ్ళు, నీ యొక్క దర్శనంలో కనబడతారు, లేకపోతే ప్రభువారు వాక్యం ద్వారా చెప్తారు, లేకపోతే నీ మనసు చెప్తుంది పలానా వ్యక్తి చాలా ఇబ్బందులు ఉన్నాడు, సహాయం చేయమని. కనుక ఇతరులకు తీర్పు తీర్చడం అనేది చాలామంది చేస్తారు. ఇతరుల మీద జడ్జి చేయడంలో ముందు ఉంటారు. కానీ మరి ఇతరుల పట్ల మాట్లాడేటప్పుడు కూడా నిర్మల హృదయంతో వారి కలవాని వలె ప్రవర్తించి నీ సోదరుల గురించి, నీ యొక్క సంఘ సహవాసం గురించి చెడ్డగా మాట్లాడటానికి నువ్వు ఇష్టపడవు. ఎవరి గురించి మాట్లాడడానికి ఇష్టపడవు. కొంతమంది చూడండి, ఎవరి గురించి చెడ్డగా మాట్లాడ, వద్దురా ఆ మాటలు మాపే అంటారు. ఎందుకంటే వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడడం ఇతరులకు ఇష్టం ఉండదు. నేను మా అమ్మాయి వాళ్ళతో ఏమన్నా చెప్పాను అనుకో, అమ్మ వద్దమ్మా అంటారు. అంటే ఏంటి? వాళ్ళకి ఇష్టం లేదు. దేవునిలో ఉన్నప్పుడు మనం చెడ్డగా కూడా మాట్లాడలేమన్నమాట, నాకు అర్థమైన తర్వాత. కనుక నీవు దేవుని ప్రేమిస్తే ఇతరుల గురించి ఏమాత్రం కూడా చెడు చెప్పలేవు. వారి చెడు నుంచి బయటికి రావడానికి ఏమవుతుందో అవసరమని నువ్వు వారి గురించి ప్రార్థన చేసే ప్రార్థనాపరురాలుగా మారుతావు. కనుక వారిని నీ మంచి మాటలతో హెచ్చరిస్తావు, గౌరవిస్తావు, ఆదరిస్తావు. దట్ ఈస్ కాల్డ్ సహోదర ప్రేమ. కనుక వేర్ కెన్ యూ మోర్ జనరస్ టు అదర్ క్రిస్టియన్స్? ఎవరికి మనం క్రిస్టియన్స్కే కాక ఇంకా ఇతరులకు కూడా మనం సహాయం చేయాలి. ఆర్థిక అవసరతలో ఉన్న వారికి, నీ సంఘ సభ్యుల గురించి నీకు అవగాహన ఉంటే, వారి సమస్యల్లో వారి వారి కాళ్ళలో నీ చెప్పులు పెట్టడం కాదు, నీవు నీ చెప్పులు అక్కడికి తీసుకువెళ్ళి వారు
నీకు కాలు పెట్టాలి, వాళ్ళు నిలబడ్డ ఇబ్బంది ఏమిటో చూసి నువ్వు సహాయం చేయాలి. ఏ సోదరులు సోదరులు సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో నీకు తెలుస్తా నీ సంఘములో నీతో ఉన్నవారు. ఏ సోదరుడు సోదరి గురించి నువ్వు చెడ్డగా ఆలోచిస్తున్నావో దయచేసి సహోదర ప్రేమతో ఆలోచించు. ఒకవేళ ఎవరి గురించి చెడ్డగా ఆలోచిస్తే ప్రభు అది మంచిది కాదని ఇది నువ్వు తెలుసుకో. కనుక ఈ 6 లక్షణాలతో పాటు 7వ లక్షణం ఏంటంటే సహోదర ప్రేమ. అన్నిటికంటే ముఖ్యమైనది శ్రేష్టమైనది ప్రేమ. కాబట్టి గాడ్స్ కంపాషన్ ఫర్ ద వరల్డ్, దేవునికి ఈ ప్రపంచం మీద ఎంత సర్వమానవాళి మీద దేవుని ప్రేమను మనం గుర్తు చేసుకున్నట్టయితే పేతురు ఏం చెప్తాడంటే సహోదర ప్రేమ దయా కలిగి ఉండండి, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు అని అంటాడు అపోస్తలుడైన పౌలు. కనుక మనం సహోదరులను పట్ల దయ కలిగి మనలను దేవుడు పిలిచినటువంటి ముఖ్యమైన పిలుపుకి అర్థం ఏంటంటే టు గ్రో ఇన్ లవ్ ఫర్ ఈచ్ అదర్ అండ్ ఇన్ లవ్ ఫర్ ది వరల్డ్. మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ప్రపంచంలో నశించిపోతున్న ఆత్మల పట్ల ప్రేమను భారాన్ని కలిగి ఉండాలన్నది దేవుని ఉద్దేశం. అందుకే హీ కేమ్ టు సీక్ ద లాస్ట్, నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక ఈరోజు నశించిన వారిని వెదకాలనే ఆశతో ఉన్న విశ్వాసులు తమ సొంత సహోదరుల పట్ల సోదరుల పట్ల చాలా కఠినంగా మాట్లాడటం చూస్తున్నాను నేను. కొంతమంది ఏంటంటే క్రిటికల్గా బిహేవ్ చేస్తారు. కొంతమంది ఏంటంటే సంఘంలోని విశ్వాసుల విషయంలో ప్రేమ చూపించేవాళ్ళు లోకంలో నశించిపోతున్న వారి పట్ల చాలా అసలు వారి గురించి ఏం పట్టించుకోరు. దేవుడు అలా చెప్పడం లేదు. నీ ప్రేమ ఎక్కడ అవసరమో అది నీకు నచ్చిన వాళ్ళకి నువ్వు ప్రేమ ఇవ్వడం కాదు, నీకు వందనం చేసిన వాళ్ళకి తిరిగి అభివందనం చేయడం కాదు, నీకు వందనం చేయని వాళ్ళు కూడా ఏ విషయంలో నీ పట్ల బాధ కలిగి ఉన్నారో వాళ్ళు పలకరించు, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. దెన్ దే రియలైజ్ వాట్ యు ఆర్. అంతేగాని నువ్వు వాళ్ళకి దూరంగా వాళ్ళని నశించిపోతున్న లోకంతో పాటు వాళ్ళని నెట్టివేయొద్దు అని ప్రభువారు చెప్తున్నారు. కనుక గాడ్ డస్ నాట్ గివ్ అస్ ఎ చాయిస్ బిట్వీన్ లవింగ్ అవర్ బ్రదర్స్ అండ్ లవింగ్ ద వరల్డ్. దేవుడు వీళ్ళనే వీళ్ళని ప్రేమించొద్దని దేవుడు ఎక్కడా కూడా చెప్పలేదండి. ఈ ఒక్క మీ సంఘం వాళ్ళని ప్రేమించమని దేవుడు చెప్పలేదు, మీ సహవాసం వాళ్ళని ప్రేమించమని చెప్పలేదు, అందరినీ ప్రేమించమన్నాడు. ఎందుకంటే ఆయన సర్వలోక పాప పరిహారార్థం తన యొక్క రక్తాన్ని ధారాళంగా తన ప్రాణాన్ని ధారాళంగా ఆయన దానం చేశాడు. కాబట్టే ఈరోజు మనందరికీ రక్షణ ఇవ్వబడింది. కనుక ఇది గాడ్ డస్ నాట్ గివ్ అస్ ఎ చాయిస్ బిట్వీన్ లవింగ్ అవర్ బ్రదర్స్ అండ్ లవింగ్ ద వరల్డ్. హీ కాల్స్ అస్ టు బోత్. ప్రపంచాన్ని ప్రేమించమంటున్నాడు, మన సోదరులను ప్రేమించమంటున్నాడు. వీళ్ళని ప్రేమిస్తున్నాను కదా అని సొంత వాళ్ళని వదిలేయమనలేదు, సొంత వాళ్ళని ప్రేమిస్తున్నాను కదా అని బయట వాళ్ళని వదిలేయమనలేదు. అందరికీ కూడా యేసుక్రీస్తునందుల ప్రేమను కనుక నువ్వు చూపించినప్పుడు ప్రభువు వారు ఈ సంవత్సరం నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన నీ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు అన్నది మనకు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఏమిటి ఆయన ప్రత్యేకమైన ప్రణాళిక అంటే కనుక ఇర్మియా 29:11 అంటాడు ఏంటంటే నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. కనుక గాడ్ హ్యాస్ ఎ పర్టిక్యులర్ ప్లాన్ అబౌట్ అవర్ లైఫ్. I know the plans I have for you, declares the Lord, plans for welfare and not for evil, to give you a future and hope. సమాధానకరమైన నిరీక్షణ సంబంధమైనటువంటి ఉద్దేశాలే కానీ హానికరమైనవి ఏమీ కూడా ఎలాంటి డిజాస్టరు దేవుడు మన జీవితాల పట్ల ప్లాన్ చేయడం లేదు. కనుక ఈ నూతన సంవత్సరంలో మనం స్థితప్రజ్ఞతో భక్తితో దేవుని ఆరాధించాలంటే పేతురు చెప్పినట్టుగా చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం నుంచి మొత్తం చదివినట్టయితే అక్కడ 7 సూత్రాలు కూడా మనకి ఉన్నాయి. అవి ఉన్నప్పుడు ఏం చెప్తున్నారంటే ఎఫెసీ 4వ అధ్యాయము 22-24లో చూసినట్టయితే కాబట్టి మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ్రమాలను చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకుందాం. ఎప్పుడైతే 7 సూత్రాలను అనుభవిస్తావో యేసుక్రీస్తు వారి యొక్క నవీన స్వభావం రూపాంతర అనుభవాల్లోనికి జీవితంలో మొత్తం మారిపోయినటువంటి అనుభవాల్లోనికి మనం వెళ్తూ ఉంటాం.
కనుక ఈరోజు వాట్ ఈస్ ద రిజల్యూషన్స్ ఆర్ ద గోల్ సెట్టింగ్ ఫర్ దిస్ న్యూ ఇయర్ వీ కెన్ మేక్ దే ఆర్ హార్డర్ టు కీప్. అంటే అవి ఎంత కష్టమైనవి ఏమీ కూడా కాదు. ద్వితీయోపదేశకాండం 30:20 అంటాడు, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. మన ప్రాణం ఇంతలో కనబడి అంతలో ఆవిరైపోయే ప్రాణమునకు మూలం ఎవరంటే యెహోవా దేవుడు. ఆయన నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకున్నట్లును జీవం కోరుకోండి. అందుకని నువ్వు జీవాస్పదమైనటువంటి దేవునికి పొందాలంటే ఆయన వాక్యాన్ని ఆయన హత్తుకోవాలి, ఆయన ప్రేమించాలి. ఆయన వాక్యం విని ఆయన హత్తుకున్నప్పుడు ఆయన మనకి ఆటోమేటిక్గా ఆయన జీవంగా మన జీవితంలో ఉంటారు. మన జీవితంలో ఎలాంటి అనారోగ్య శక్తులు, ఎలాంటి బలహీన శక్తులు ఉన్నా కూడా పరిశుద్ధాత్మనికి అసాధ్యమైనది ఏమీ లేదు. యేసుక్రీస్తు వారు మన దగ్గర ఉన్నప్పుడు సర్వము ఆయన అంటాడు, నీవు ఏ విషయంలోనూ చింతించొద్దు, ప్రతిదీ ప్రార్థనా విజ్ఞాపనతో నా సన్నిధిలో మొరపెట్టమంటాడు. కనుక ఈ దినము నూతన సంవత్సరం అంతా కూడా ఆది నుండి అంతం వరకు దేవుని కనుదృష్టి మనందరి మీద సంచారం చేస్తుంది. కనుక ఆయన దయాదాక్షిణ్యాలకి మిమ్మల్ని అప్పగిస్తూ దేవుడి వాక్యాన్ని నెరవేర్చి 7 సూత్రాలను పాటించడంలో పరిశుద్ధాత్మ కృప సహవాసము మీతో నిత్యము నిరంతరం ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా ఘనమైన తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో మా ప్రియులతో మీరు మాట్లాడినందుకు వందనాలు. 7 సూత్రాలను పాటించగలిగిన జ్ఞానము, వివేచన, ఆత్మీయ ఫలం మాకు దయచేయమని, మా కుటుంబాలను దీవించమని, రాబోయే కాలమంతా కూడా ఆది నుండి అంతవరకు మీ కనుదృష్టి దయాదృష్టితో మా యొక్క లార్డ్స్ వాయిస్ ఛానల్ కుటుంబాన్ని అంతటికి తోడునేడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.